Let's give the people what they came for. It's gonna get good. Nobody knows. Everybody knows. హలో గైస్, వెల్కమ్ టు రాక్ స్కాట్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయేది డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ రివ్యూ అనమాట. రీసెంట్గానే చూశాను. అండ్ ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లైక్ చేయకపోతే చేయండి. కింద మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ వీడియోలో మొత్తం చెప్పేది కూడా కరెక్టా కాదా అనేది కూడా కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నేను నిజాలే మాట్లాడుతున్నాను. ఓకే ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్తే, ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, వేడ్ విల్సన్ అనేవాడు కేబుల్ టైమ్ మిషన్తో గందరగోళం అయితే చేస్తాడు. హిట్లర్ని చంపేయడం, లేదంటే పాత టీమ్మేట్స్ని బతికించుకోవడం, వాడి ఫ్రెండ్స్ని. సో అలా చేస్తాడు. సో అలా చేశాక ఏమైంది, టీవీ ఎందుకు వచ్చి అతన్ని పట్టుకెళ్ళింది, ఏం పర్పస్ మీద అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఓకే, ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ బాగుంది బట్ బాగాలేదు. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దామా? మూవీ ఎందుకు బాగాలేదన్నానంటే, మొదటిది ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిజ్నీ తీస్తుంది ఈ మూవీని. ఓకే, ఇంకా రెండో పాయింట్ ఇదేంటిది, మూవీలో ఎండింగ్ అంతగా ఏమీ అనిపించలే నాకు. అంటే ఇప్పుడు క్యామియోలు పెట్టేస్తే ఏంటంటే, ఏదో ఒక్కసారి చూపించి తీసేయడం కాదు కదా క్యామియోలు పెట్టడం అంటే. ఆ క్యామియోని వాడుకోవాలి, అది డిజ్నీకి అర్థం కావట్లే. ఎప్పుడు చూడు, మనం ఎండ్ గేమ్ తర్వాత ఏ సినిమా చూడండి, ప్రతిసారి ఆ క్యామియోని పెట్టి వదిలేయడం అంతే. అది ఇంకెక్కడికి వెళ్ళిందో మళ్ళీ చూపించారు నెక్స్ట్ సినిమాలో. అది ఇంక మళ్ళీ ఏ పొన్నమ్మకు అమావాస్యకు వస్తుంది అది. ఇప్పుడు అన్ని క్యామియోలు పెట్టారు ప్రీ క్లైమాక్స్లో. మరి అన్ని క్యామియోలు పెట్టినప్పుడు వాటిని వాడుకోవాలి కదా, వాటిని వాడుకోలే. అండ్ సినిమా స్టార్టింగ్లోనే కొన్ని సీన్లు వాటిని వాడుకోలే. ఎందుకు పెట్టావు అప్పుడు క్యామియోల్ని? ఏంటి, ఫ్యాన్స్ని ఏదో ఒక్క సెకండ్ చూపించేసి ఆ డబ్బులు నొక్కేద్దామన్నా? నాకు అర్థం కాలే. కానీ డిజ్నీకి ఈ బుద్ధి మాత్రం ఎప్పుడు పోద్దో తెలియదు. కానీ ఈ సినిమా ఎలా ఉంటుందంటే, మీకు ఒక డాక్టర్ స్ట్రేంజ్, ఒక నో వే హోమ్ అండ్ ఒక లోకీ సిరీస్ సేమ్ రిపీట్ కొడుతుంది అంతే. ఇవే మూవీస్ టెంప్లెట్లో రిపీట్ కొడతాయి అంతే, అంతకు మించి ఏమి ఉండదు. మూవీ బాగాలేదు అంటలేదు నేను, మూవీ బాగుంది బట్ దాన్ని ఇంకా బాగా ఎగ్జిక్యూషన్ చేసి రన్ టైం పెంచి ఇంకా బాగా చేయొచ్చు, అది నేను అంటాను. షాన్లీ బాగానే తీశారని చెప్పుకోవచ్చు, అండ్ బాగానే డైరెక్ట్ చేశారు, అండ్ బాగానే హ్యాండిల్ చేశారు కూడా ఈ మెయిన్ క్యారెక్టర్స్ నేను అంటాను, మిగతా క్యారెక్టర్ ఉంది కాదు. అండ్ సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది బట్ సెకండ్ హాఫ్ ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే సెకండ్ హాఫ్లో మంచి స్టఫ్ ఉంది ఇంటర్వెల్ తర్వాత. సో ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, మంచి స్లోగా వెళ్ళినా సరే నాకు ఇంట్రెస్ట్గానే అనిపించింది, బాగానే అనిపించింది. మేబీ మూవీ రన్ టైం కొంచెం మైనస్ అనుకుంటాను ఈ మూవీకి, ఎందుకంటే మూవీ అంత తొందరగా అయిపోయింది అనిపించింది. అక్కడ వెళ్ళే స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నా మనకు మూవీ తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది, అది మ్యాటర్ అనమాట ఇక్కడ. అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసి మనకి డెడ్పూల్ 1 and 2 స్టాండ్ అలోన్ ఫిలిమ్స్. అది దేని మీద బేస్ అవ్వదు, ఏ మల్టీవర్స్ మీద బేస్ అవ్వదు, ఏ క్యామియోస్ మీద బేస్ అవ్వలేదు, ఓన్లీ డెడ్పూల్ క్యారెక్టర్ మీద బేస్ అయ్యి ఉంది. కానీ ఇది అలా కాదు, ఇది డెడ్పూల్ అండ్ వుల్వరిన్తో పాటు క్యామియోస్ మీద బేస్ అయ్యి ఉన్న సినిమా ఇది. అంటే మార్వెల్ ఎలా చేస్తుందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్యామియోస్ అలవాటు చేసేసింది, ఆల్రెడీ ఎప్పుడో చేసేసింది, అది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వచ్చే ఫాక్స్ మూవీస్ కూడా అదే టెంప్లెట్లో తీసుకెళ్తుంది. అది మాత్రం చాలా డేంజరస్, ఎందుకంటే సినిమాని ఫ్లాప్ చేయడానికి అదే మూల కారణం అవుద్ది అనమాట. ఎందుకంటే మీకు ఇప్పుడు క్యామియోస్ లేని సినిమాలు ఏమున్నాయి, ఎటర్నల్స్ ఎగ్జిక్యూషన్ బాగా అది ఓకే, కానీ క్యామియోస్ కూడా లేవు దాంట్లో, అదొకటి. అండ్ మీకు ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇదేంటిది రీసెంట్గా వచ్చిన యాంట్‌మ్యాన్ అండ్ ద వాస్ప్ క్వాంటమ్, అదొకటి, క్యామియోస్ లేవు. ఇవి రెండు ఎంత పెద్ద ఫ్లాప్ని చూసాయో మనం అందరం చూసాం. మూవీ ఓకే అనిపించిన, అంటే స్టాండ్ అలోన్ ఫిలింగా దాన్ని చూసుకుంటే ఓకే, బట్ అది మాత్రం క్యామియోస్ లేని సినిమా అంతే. ఫ్యాన్స్ ఎవరు దేకలే, సినిమా అట్టర్ ఫ్లాప్లు అయిపోయి అలా ఉంటుంది. పెట్టిన డబ్బులు మాత్రం వస్తే అది సినిమా హిట్ కాదు, పెట్టిన డబ్బులకి డబల్ వస్తేనే సినిమా హిట్ అంటారు. సో నేనేమంటానంటే, డిజ్నీని దయచేసి అవెంజర్స్ని రుద్దడం, లేదంటే అదేంటిది డిజ్నీ టెంప్లెట్లో, అంటే స్టార్ వార్స్ మార్వెల్ లాగా అక్కర్లేని క్యారెక్టర్ని చంపేయడం ఇలాంటివి చేస్తే 20th Century Fox వాళ్ళు తీసిన డెడ్పూల్ కానీ ఆ మ్యూటెంట్స్ క్యారెక్టర్స్ కానీ విలువ లేకుండా పోతుంది. ఆల్రెడీ ఈ మూవీతో కొన్ని క్యారెక్టర్స్కి విలువైపోయింది.
ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలే, అలా విలువ తీసేస్తారు అనుకోలే. ఆ విలువ ఎంత ముఖ్యమైనదంటే మన పాత ఎక్స్మెన్ మూవీస్లో అండ్ మ్యూటెంట్స్ మూవీస్ కానీ మ్యూటెంట్స్ కానీ వాళ్ళందరికీ ఒక సెట్ ఆఫ్ విలువ ఉంటుంది. అంటే అరే ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు తీసిన ఈ తీరుకి అరే ఎట్రా అలా చేసాడు అన్నట్టు, అంటే మరి దారుణంగా చేసేసారు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సెకండ్ హాఫ్లో ఆ సీను, కానీ గుండెల్ని కరిపేసింది ఆ సీను. కాకపోతే ఫ్యాన్స్ కాబట్టి ఫ్యాన్స్కి నచ్చదు ఆ సీను, నాకు నచ్చలేదు. బట్ ఏం చేస్తాం, సర్దుకుపోవాల్సింది. ఇంకా డిజ్నీ చేతుల్లో ఉంది కాబట్టి. ఇంకా ఆర్ రేటెడ్ విషయానికి వస్తే ఆర్ రేటెడ్గా తీశారు, కానీ నాకు ఎందుకు ఫాక్స్ 1, 2, 3 నచ్చింది అబ్బా డెడ్పూల్. ఎందుకంటే అందులో ఇచ్చే సీన్స్ ఇందులో కొన్నే ఉన్నాయి, కానీ అందులో కిక్ బాగా వచ్చింది నాకు ఇందులో కన్నా. థియేటర్లో విజిల్స్ కూడా ఎక్కువ పడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన క్యామియోస్ వస్తే పర్లే, అవి ఇప్పుడు నేను ఈ మూవీలో చూసి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని క్యామియోస్. ఎప్పుడో 1 year బ్యాక్ నేను ఈ క్యామియోస్ వస్తాయని చెప్పాను, మళ్ళీ ఈ క్యామియోస్ గురించి ఎత్తలే, నాకు రాలే కూడా. అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేని క్యామియోస్ రావడంతో నాకేం చేయాలో అర్థం కాదు థియేటర్లో. నిజంగా అసలు ఇవి వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేను. బట్ మేబీ ఫ్యూచర్లో వీళ్ళ గురించి చూపిస్తే చాలా బాగుంటుంది. అప్పుడైనా ఈ మూవీలో వీళ్ళకి ఇచ్చిన క్యామియోస్కి విలువ ఉంటుంది, లేకపోతే మాత్రం విలువ ఉండదు. ఇంకా చాలా హిడెన్ డీటెయిల్స్ ఈ మూవీలో ఉన్నాయి. వాయిడ్లోనే మ్యాక్సిమం మూవీ జరుగుద్ది, ఎందుకంటే వాయిడ్నే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇంకా టీవీ అంటారా, ఈ మూవీ విలన్కి మెయిన్ అంటే లక్ష్యం లేదు. అది ఎందుకు చేస్తున్నాడు, అది ఏం చేస్తున్నాడు అనేది ప్రజలకు అర్థం కాదు. ఫ్యాన్స్కి అర్థం అవుద్దేమో, కానీ కొంతమందికి రెగ్యులర్ ఆడియన్స్ ఉంటారు కదా, కొంతమంది మూవీ పరంగానే చూస్తారు. అది ఫ్యాన్స్ కాదు, అండ్ మార్వెల్ మూవీస్ ఇంతకుముందు చూసిన వాళ్ళు కాదు, లేదా కొంతమంది ఎండ్ గేమ్ లాంటివి చిన్నవి అంటే పాత సినిమాలు చూసి ఏదో 1-2 వచ్చి మూవీ చూస్తారు. వాళ్ళకి ఈ మూవీ అర్థం కాదు సరిగ్గా. అంటే టైం పడుద్ది, బట్ అర్థమవుతుంది, కానీ టైం పడుద్ది. అది ఫస్ట్ స్టార్టింగే అర్థం కాదు, బట్ కొంచెం అర్థం చేసుకొని చూస్తే అర్థమైపోద్ది. ఓకే. అండ్ ఇది డిస్ట్రిబ్యూట్ చేసింది వాల్ట్ డిజ్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ అనమాట. ఇది 20th Century స్టూడియోస్ అయితే చేయలే, దాని పేరే లేపేశారు మొత్తానికి. కానీ 20th Century స్టూడియోస్కి లాస్ట్లో మంచి ట్రిబ్యూట్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది అది. అంటే ఎండ్ స్క్రీన్స్ అంటే పేర్లు వెళ్తున్నప్పుడు పక్కన వేశారు, నిజంగా అది మాత్రం మంచిగా అనిపించింది. బట్ ఆ క్యారెక్టర్స్కి విలువ లేకుండా పోయింది కొన్ని క్యారెక్టర్స్కి, అదైతే మాత్రం చాలా బాధగా ఉంది నిజంగా. వాళ్ళు తీసిన క్యారెక్టర్స్ ఎంతో ముఖ్యమైనవి, ఎంత మంచి క్యారెక్టర్స్, వాటికి విలువ లేకుండా తీస్తారు. మార్వెల్కి దీనమ్మ నాకు మండిపోతుంది నిజంగా చెప్పాలంటే. మార్వెల్ని చూస్తుంటే పేరెత్తుతుంటే మండిపోతుంది. ఇంకా ఈ మూవీ జర్నీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సైఫై పరంగా అయితే వచ్చింది. అండ్ మూవీ సెన్సార్ ఏ అనమాట. ఏ కానీ అంతగా అనిపించలేదు. 1 and 2 ఇంకా బాగుంటాయి అనిపించింది నాకు దీనికన్నా. బట్ ఈ మూవీ కూడా బాగుంది, కానీ అది ఇచ్చే కిక్ ఎందుకో రాలేదు. బీజిఎం బాగుంది ఈ మూవీలో. అండ్ రన్ టైం 2 గంటల 7 నిమిషాలు. ఎండ్ స్క్రీన్ అండ్ ఎండ్ టైటిల్ మొత్తం కలుపుకొని. ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడితే దానికోసం వెయిట్ చేస్తారు ఇంకో మీరు. ఎందుకున్నాను నేను, ఈ మొక్క తెలుసుకోవడాకున్నానా అనిపిస్తుంది మీకు. అండ్ ఆ మొక్క కూడా అక్కడ అనవసరం. మార్వెల్ ఎలాంటి అక్కర్లేని పోస్ట్ క్రెడిట్ సీన్లు పెడితే మాత్రం ఎవడ బ్యాగడు, అది గుర్తుపెట్టుకోండి. మార్వెల్ వాళ్ళు అక్కర్లేని పోస్ట్ క్రెడిట్ సీన్. ఇంకా 20th Century Fox వాడు ఇంకా మంచి సీన్ పెట్టాడు, ఇంకా డెడ్పూల్ 2లో ఆ హిట్లర్ చంపాడు అదన్నీ. అది కూడా పెట్టలేకపోయాడు. 2 పోస్ట్ క్రెడిట్ సీన్లు పెట్టలేకపోయాడు. ఒక క్రెడిట్ ఒక పోస్ట్ పెట్టలేదు, ఒకటే పోస్ట్ పెట్టాడు, అది కూడా వేస్ట్. శుద్ధ దండలు చేశాడు. అది ఏదో మూవీ ఎండింగ్లో పెట్టేసి ఉంటే సరిపోద్ది. అండ్ దీని బడ్జెట్ 200 million అనమాట. మరి చూద్దాం ఎంత కొడదో. నాకు తెలిసి 1 billion కొట్టేస్తుంది, కొట్టాలి కూడా, ఎందుకంటే ఈ మూవీకి పొటెన్షియల్ ఉంది. కానీ రెప్యుటేషన్ బాగుంటారు మూవీది అండ్ ఫాక్స్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ది అండ్ మ్యూటెంట్స్ది రెప్యుటేషన్ అయితే కొన్ని పోయాయి అనమాట. ఏదో 1-2 నిలబెట్టాడే కానీ మిగతావన్నీ పోయాయి. అండ్ నేనైతే ఒకటి చెప్తా, నెక్స్ట్ మూవీనైనా కొంచెం మంచి డైరెక్టర్కి అండ్ డిజ్నీ వాళ్ళు అన్ని దృష్టిలో పెట్టుకొని డెడ్పూల్ స్టాండ్ అలోన్ మూవీ తీసి ఖచ్చితంగా మ్యూటెంట్స్తో తీస్తారని కోరుకుంటున్నా. అవెంజర్స్ని రుద్దడం లేదా మార్వెల్ని రుద్దడం ఇవన్నీ ఆపేస్తే మంచిది. ఎందుకంటే ఇంకెన్నాళ్ళు అవెంజర్స్ పేర్లు చెప్పి బతుకుతారు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఫాక్స్ మ్యూటెంట్స్ అండ్ ఎక్స్మెన్కి ఒక స్టాండ్ అయితే నిలబెట్టింది. ఇప్పుడు ఎంత డొక్కు సినిమాలు తీసినా వాళ్ళు డార్క్ ఫినిక్స్ లాంటివి అవన్నీ పక్కన పెడితే వాటికంటూ ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ని దించకూడదు ఎప్పుడు.
ఆ స్టాండర్డ్ పెంచాలే కానీ దించకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిజ్నీ వాళ్ళు అవెంజర్స్ పేరు లేదంటే అదేంటి మార్వెల్ పేరు రుద్దుకొని, అంటే వీటిని కూడా మ్యూటెంట్స్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ని కూడా అలా అవెంజర్స్ రూట్లోకి తీసుకెళ్తున్నారు. అంటే అవెంజర్స్ ఏ తీరులో అయితే వెళ్ళిందో అదే తీరులో తీసుకెళ్తామని చూస్తున్నారు. ఆ తీరు పనిచేయదు. అండ్ ఫేస్ అదేంటి ఎండ్ గేమ్ తర్వాత మీరు తీసిన సినిమాల లెక్కలో తీస్తే మాత్రం ప్రతి మ్యూటెంట్ సినిమా కూడా ఫ్లాప్ అయ్యిద్ది. ఇంకా మార్వెల్ సంకట ఆగిపోద్ది, అదైతే గ్యారంటీ. అది మాత్రం గుర్తుపెట్టుకొని మార్వెల్ వాళ్ళు తీయాలి, గుర్తుపెట్టుకోండి. అది మీరు అనవసరంగా ఫ్రాంచైజ్ కొన్న పేరు కూడా చెడగొట్టే టైప్లో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ అండ్ రైటర్స్ రెయిన్ రెనాల్డ్స్, షాన్ లేవి, ఇంకా పాల్ రెనిక్ అండ్ రేజీ వీళ్ళంతా రైటర్స్గా పనిచేశారు. బాగా చేశారు రైటర్స్, ఇంకా బాగా చేయాల్సింది. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి కెవిన్ ఫైగే, అలాగే రెయిన్ రెనాల్డ్స్, షాన్ లీ అయితే ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. సినిమాటోగ్రాఫర్ వచ్చేసి జార్జ్ రిచ్మండ్. సినిమాటోగ్రఫీ బాగుంది కొన్ని చోట్ల. అండ్ ఈ మూవీ కల్కి కన్నా చాలా బాగుందని చెప్తాను, నేను ఖచ్చితంగా బాగుందని చెప్తాను. ఎందుకంటే కల్కికి అంత పొటెన్షియల్ లేదు. ఈ మూవీ దుమ్ము రేపింది నిజంగా కల్కి కన్నా. నేనే కాదు ఈ మూవీ ఈ విషయం చెప్పింది, చాలామంది బుక్ మై షో అండ్ రివ్యూస్లో కూడా అయితే చెప్తున్నారు. గుర్తు పెట్టుకున్న మాట. కొంతమంది లుచ్చానా కొడుకులు ఎక్కువ మాట్లాడతారు వచ్చి కామెంట్ సెక్షన్లో కల్కి మూవీలో మాట్లాడినట్టు, అలాంటి మాటలు మాట్లాడుతూ దొబ్బది ఇక్కడ. అండ్ అలాగే ఈ మూవీ క్యాస్ట్ వచ్చేసి రైన్ రెనాల్డ్స్, హ్యూగ్ జాక్మన్, మొరీనా బెకారెన్ అండ్ మాథ్యూ, అలాగే కారన్ సోనీ, ఇంకా చాలామంది ఉన్నారు. ఎమ్మా కోరిన్ డబ్ని అండ్ రాబ్ డెల్ని. వీళ్ళ రోల్స్లో వీళ్ళు బాగానే చేశారు. 100B15 ఎందుకు పెట్టారో అర్థం కాలే నాకు, అనవసరం అనిపించింది. మెయిన్ క్యామియోస్ లేవు, ఈవిడని ఎందుకు పెట్టారు అసలు? ఈవిడ ఎవరికి తెలియదు థియేటర్లో. అండ్ చూద్దాం మరి ఫ్యూచర్లో ఏదో పెద్ద పనికి అన్నారు. తోరు ఏంటిది, తోరు లేడు ఇందులో, మర్చిపోయాను. అండ్ ఈ మూవీకి IMDb ఇచ్చింది 8.3 ఇచ్చింది 10కి రేటింగ్. నేను 10కి 9 ఇస్తా. 9 ఇస్తానులే, ఎందుకంటే 9 ఇవ్వాలా. 9 ఎందుకు ఇచ్చాను అనుకున్నారు? సెకండ్ హాఫ్లో నాకు కొంచెం నచ్చింది కాబట్టి 9 ఇచ్చాను, లేకపోతే అది కూడా ఇవ్వాలి ఈ మూవీకి. అండ్ మూవీని ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మిస్ కాకండి. మంచి ఎక్స్పీరియన్స్, BGM బాగుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా కొన్ని చోట్ల బాగుంటుంది. అండ్ ప్రొసీడింగ్స్ బాగుంటాయి, క్యామియోస్ ముఖ్యంగా బాగుంటాయి. అది మాత్రం క్యాక్ అని చెప్పుకోవచ్చు. మా ఫ్రెండ్తో వెళ్ళాను, గోల చేసాను థియేటర్లో. అండ్ ఖచ్చితంగా థియేటర్లో ఒక్కసారి అయినా ఖచ్చితంగా చూడండి, మిస్ కాకండి. నేనైతే 2-3 సార్లు కూడా చూస్తా, సెకండ్ టైం కూడా వెళ్తున్నాను. ఇప్పుడు ఈ రివ్యూ అయిపోయి అదే మూవీకి వెళ్ళాలి మళ్ళీ. ఇంకా మళ్ళీ కడితే నెక్స్ట్ వీడియోతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై.